వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎండు చేపలు టమాటా కర్రీ. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎండు చేపలు కూరగాయలలో కూడా వేసి మనం కర్రీ చేసుకోవచ్చు. నేను టమాటాలలో వేసి చేశాను. ఈ కర్రీ ఎలా చేయాలి టేస్ట్గా అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ఒక చెటాకు ఎండు చేపలు తీసుకున్నాను. వాటిని తలకాయలు తోకలు తీసేసుకోవాలి. ఇవి చిన్నవి చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని వీటిని మాత్రం వేయించుకోవాలి. ఎందుకంటే చేపలకు కొంచెం పైన పొట్టు ఉంటుంది, మట్టి కూడా ఉంటుంది. ఈ చేపల్ని చెరువుల దగ్గర ఎండబెడతారు కాబట్టికి మనకు నీసు వాసన కూడా వస్తుంది. చేపలను అయితే మంచిగా వేయించుకోవాలి. చేపల నుంచి పొగ అన్నది రావాలి. ఆ విధంగా వేయించుకుంటేనే మనకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఆ విధంగా అయితే మనము ఎండు చేపల్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని ముందుగానే వాటర్లో వేసుకోవద్దు, ఎందుకంటే చిన్నవి కదా విరిగిపోతాయి కాబట్టికి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొంచెం ఒక 3-4 చెంచాల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ చేపలకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటే మనకు గ్రేవీ అన్నది వస్తుంది. వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చీలు ఒక 3 లేదా 4 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా చేయొచ్చు ఈ కర్రీ అన్నది. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా దూరగా వేయించండి అల్లం వెల్లుల్లిని. వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు పసుపు వేసుకోండి. ఈ కర్రీ అన్నది విలేజ్లలో బాగా చేస్తూ ఉంటారండి. ఈ కర్రీని, ఎండు చేపల్ని. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటా పెద్దది మంచిగా పండిన టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసేసుకొని టమాటా అన్నది మంచిగా ఉడకాలి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు టమాటాని మగ్గనివ్వాలి. మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలపండి. టమాటా అనేది మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారప్పొడి, అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక ఉడకడానికి మంచిగా గ్రేవీ తయారవ్వడానికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఈ గ్రేవీ మంచిగా ఉడకడానికి మనకు 3-4 నిమిషాల పాటు టైం పడుతుంది. చూడండి, మూత పెట్టేసుకొని ఈ విధంగా ఉడికించుకోండి. గ్రేవీలో ఎప్పుడే కానీ ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం ఉడికించాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటర్లో వేసేసుకొని వాటిని 1 లేదా 2-3 సార్లు శుభ్రంగా వేడి నీళ్ళతోటి కడగాలి. నీసు వాసన అన్నది పోతుంది. నేను ముందుగా ఎందుకు నానపెట్టలేదంటే చిన్న చేపలు కదా, ఎక్కువసేపు నానితే చేపలు అన్నవి విరిగిపోతాయి కాబట్టికి ఇప్పుడు మనం కర్రీలో వేసేటప్పుడే కడిగి వెంబటే వేసేసుకోవాలి. అప్పుడే చేప అన్నది మనకు విరిగిపోకుండా ఉంటుంది. చిన్నవి కదా, ఇవి విరిగిపోతాయి అన్నమాట. వేసేసుకొని ఒకసారి కలపండి. బాగా కలపకుండా నిదానంగా కలపండి.
కలిపి మూత పెట్టేసుకున్నారంటే ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. అంతే, ఈ కర్రీ చాలా సింపుల్. మనకు కర్రీ అన్నది ఈ విధంగా దగ్గర పడాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.